తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు సిబ్బంది. 136 కేంద్రాల్లో ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్లో 20,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కౌంటింగ్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ చేస్తున్నారు. మొదటి ట్రెండ్ రావడానికి 2 గంటలు పట్టే అవకాశం ఉంది. ఇక సాయంత్రానికి ఫలితాలపైన స్పష్టత రానుంది. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ చక్రి. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు కౌంటింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. 8 గంటల నుండి ప్రారంభమైన కౌంటింగ్ మొదటిగా అయితే పోస్టల్ బ్యాలెట్లను లెక్క పెడతారు. ఆ తర్వాత మొత్తంగా కూడా ఓట్లను ఒక్కొక్క రౌండ్ గా ఓట్లను లెక్క పెడుతూ వస్తూ ఉంటారు. 116 మున్సిపాలిటీలకు ఆ యొక్క ఎన్నికలకు జరగక ఫలితాలు కూడా 116 మున్సిపాలిటీలకు పాటు 7 కార్పొరేషన్లను కూడా ఈ రోజు కౌంటింగ్ చేయబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక మొదటి ఫలితం తెలంగాణలో మొదటి ఫలితం విడవలే గంట నుంచి 2 గంటలు అంటే సుమారుగా 10 గంటల ప్రాంతంలో మొదటి రౌండ్ మొత్తంగా కూడా ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే చూసుకుంటే కనుక మనం ప్రజెంట్ గా ఎలక్షన్ కమిషన్ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ మొత్తంగా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మినిట్ టు మినిట్ అప్డేట్ కూడా అందించడానికి ఇది ఉన్నారు. ఇక్కడ నుండి సుమారుగా 20,000 మంది పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసేసి మొత్తంగా వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ యొక్క పోలింగ్ అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను మొత్తం కూడా అయితే అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాలకు ఏజెంట్లతో పాటు మొత్తం అందరూ కూడా అక్కడ అధికారులు కూడా చేరుకున్న తర్వాత కాసేపటి క్రితమే అయితే కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. అక్కడ ఉన్నటువంటి మొత్తంగా ఈ దాన్ని చూసుకుంటే కనుక బ్యాలెట్ పేపర్ కౌంటింగ్ ఏజెంట్లకు మొత్తంగా కూడా ఫస్ట్ చూపిస్తారు. చూపించిన తర్వాత అభ్యర్థులు ఏదైతే ఆ యొక్క సీల్ ఉన్నటువంటివన్నీ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క డివిజన్ లో సగటు 3 నుండి 5 బ్యాలెట్ బాక్సులను అయితే లెక్క పెడుతూ ఉంటారు. అయితే మున్సిపల్ వార్డులో ఒక్కొక్క వార్డుకు 3 బ్యాలెట్ బాక్సులతో పాటు ఒకేసారిగా ఓపెన్ చేసి అన్ని డ్రమ్ములో పోసే పద్ధతి పాత పద్ధతిగా ఉండేది. ఆ యొక్క డ్రమ్ములో పోసే పద్ధతిని ఇప్పుడు మొత్తంగా తీసేస్తూ అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఒకేసారి ఓపెన్ చేసి అన్ని డ్రమ్ములో పోసే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టి ప్రతి 25 బ్యాలెట్ పత్రాలకు ఒక బండిల్ కట్టే విధానాన్ని ఈ రోజు అయితే ఈ యొక్క ఎన్నికల నుంచి తీసుకొని వచ్చారు. 40 బండిల్స్ పూర్తయితే ఒక కట్టెగా కడతారు. 25 కట్టెలు పూర్తయితే ప్రత్యేక బండిల్ గా స్కిల్ కౌంటింగ్ సూపర్వైజర్ సమక్షంలోనే ఈ యొక్క ప్రక్రియ మొత్తంగా కొనసాగుతుంది. మొత్తంగా చూసుకునే కనుక ఈ యొక్క కౌంటింగ్ 123 చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 116 మున్సిపాలిటీలో ఈ యొక్క కౌంటింగ్ నిర్వహణ కొనసాగుతుంది. అదేవిధంగా 2,569 వార్డులు ఉన్నాయి. 10,179 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కార్పొరేషన్ పరిధిలో చూసుకుంటే 412 డివిజన్లకు 2,225 మంది అభ్యర్థులు ఉన్నారు. కౌంటింగ్ హాల్లో మొబైల్ ఫోన్ల పైన ఇప్పటికే నిషేధం విధించారు. రౌండ్ల వారీగా ఫలితాలను సూపర్వైజర్ ప్రకటిస్తారు. అయితే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని నిషేధం విధించారు. మొబైల్ ఫోన్లు కూడా లోపలికి అలర్ట్ చేయకుండా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఆధ్వర్యంలో మొత్తంగా కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సూపర్వైజర్లు ఉంటారు. ఆ యొక్క వెబ్ కాస్టింగ్ ద్వారా కొనసాగుతుంది. ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ ఇప్పటికే కొనసాగుతుంది. అయితే మొత్తంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 123 యొక్క కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత కూడా ఉంది. అక్కడ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు ఒక పాస్ కేటాయించడం జరిగింది. ఆ యొక్క ఐడి కార్డు ఉంటేనే లోపలికి పంపిస్తున్నారు. అదేవిధంగా అందరినీ క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే లోపలికి పంపించే ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టిన తర్వాత ఇక కౌంటింగ్ ప్రారంభమైతే ప్రతి డివిజన్ లో ప్రత్యేక కౌంటింగ్ ఏర్పాటు చేసి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అయితే ఇప్పటికే
అభ్యర్థుల మధ్య ఉత్కంఠ అయితే రేస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు ఏవైతే ఎగ్జిట్ ఫలితాలు వచ్చాయో ఆ ఎగ్జిట్ ఫలితాల పైన కూడా ఇప్పటికే ఆ పార్టీలు నువ్వా నీనా ఎవరు గెలుస్తారో అనే ఆశతోనే ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే కనుక ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కూడా ఈ యొక్క అధికార పార్టీకే చూపిస్తున్న నేపథ్యంలో అయితే ఆ యొక్క ఎగ్జిట్ పోల్స్ అవన్నీ కూడా మొత్తంగా తల్లిదండ్రుల విధంగా ఉంటాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తలకిందులుగా చేసి మేము కూడా గెలుస్తున్నామంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా 116 అయితే మున్సిపల్ చూసుకుంటే కనుక అయితే ఎగ్జిట్ ఫలితాలు చూసుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ కు 70 నుండి 80 వరకు వస్తాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ బీఆర్ఎస్ కు 40 నుండి అయితే 50 మధ్యలో ఉంటాయంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆ బీజేపీ 3వ స్థానంలో ఉంటుంది అంటూ కూడా చెప్తారు. అయితే ప్రతిపక్షాలు కూడా ఖచ్చితంగా ఈసారి అత్యధికంగా అయితే మున్సిపాలను గెలుచుకొని జెండా ఎగరవేయబోతున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక కార్పొరేషన్ల విషయానికి వస్తే 7 కార్పొరేషన్లు మొత్తం 3 పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పటికీ అయితే కార్పొరేషన్లను మాత్రం అధికార పార్టీ కాంగ్రెస్ ఇప్పటికే అయితే 4 నుండి 5 కార్పొరేషన్లు గెలుచుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆదిలాబాద్ కానీ అయితే కరీంనగర్ కానీ ఆ 2 చోట్ల బీజేపీ కూడా గెలుపు పైన ధీమగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో ఈ యొక్క ఫలితాలు అంటే సుమారుగా 2 గంటల సమయంలోనే అంటే 8 గంటలకు ప్రారంభమైనటువంటి యొక్క కౌంటింగ్ 10 గంటల 30 నిమిషాల వరకు మొదటి రౌండ్ ఫలితాలు వస్తాయి. మొదటి రౌండ్ లో ఎవరెవరు గెలుస్తారు మొత్తంగా కూడా ఒక్కొక్క చోట 3 రౌండ్లు 4 రౌండ్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక వికారాబాద్ జిల్లాను చూసుకుంటే కనుక వికారాబాద్ జిల్లాలో కూడా అయితే 3 ప్రధాన పార్టీల మధ్య పోరు రసవత్తంగా కొనసాగుతుంది. కాసేపటి క్రితమే అయితే బ్యాలెట్ మొత్తంగా కూడా పోస్టల్ బ్యాలెట్ లెక్క కౌంటింగ్ ప్రారంభమైంది. అక్కడ కూడా చూసుకుంటే కనుక తాండూరులో మొత్తం అయితే 36 వార్డులు ఉన్నాయి. 36 వార్డులకు 3 రౌండ్లుగా లెక్క పెడతారు. 2 గంటలకు ఒక రౌండ్ అంటే సుమారుగా మధ్యాహ్నం వరకు కూడా అక్కడ ఫలితం వచ్చే అవకాశం ఉంది. అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ గెలుపు పైన నువ్వా నీనా అనే ధీమతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కొడంగల్లో కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ నువ్వా నీనా అన్న కోణం లోపల అక్కడ కూడా అయితే మొత్తంగా కూడా అభ్యర్థుల మధ్య ఉత్కంఠ అయితే ఉంది. కాబట్టి అదేవిధంగా పరిగి వికారాబాద్ కూడా అది యొక్క 4 నియోజకవర్గాల్లో కూడా ఇటు కాంగ్రెస్ కానీ గతంలో బీఆర్ఎస్ మొత్తంగా కూడా ఈ యొక్క సీట్లని క్లీన్ స్వీప్ చేసినప్పటికీ ఇప్పుడు అధికారంలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా అయితే గెలుపు పైన ఎక్కువగా ఆశ ఉన్నట్టుగా తెలుస్తుంది. అత్యధికంగా ఇప్పుడే చూస్తున్నాం ఎగ్జిట్ పోల్స్ కూడా అయితే వస్తున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లను కట్టిపెట్టిన నేపథ్యంలో గెలుపు పైన ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ కూడా అయితే ప్రజలలో తమ ఉనికిని చాటుకోవడానికి ఇటు బీజేపీ కూడా ప్రయత్నిస్తుంది. అయితే మరి కాసేపట్లో మొదటి రౌండ్ ఫలితాలు అయితే వెలువడున్నాయి. కాసేపటికి అయితే ఇప్పుడే కౌంటింగ్ ప్రక్రియ మొత్తం స్టార్ట్ అయింది. అభ్యర్థులందరూ చేరుకున్నారు. అభ్యర్థుల సమక్షంలోనే ఆ యొక్క పోస్టల్ బ్యాలెట్ అనంతరం ఈ యొక్క సీల్ తీసేసి మొత్తంగా బండిల్ కడుతుంటారు. 25 పేపర్స్ కు ఒక బండిల్ గా కడతారు. మొత్తం 40 బండిల్స్ ఒక దగ్గర వేసేసి లెక్క పెట్టే దాన్ని యూజ్ చేస్తారు. ఆ మొత్తం ప్రక్రియ కాగానే ఒక్కొక్క రౌండ్ కు మొత్తంగా కూడా 2 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా ఎలక్షన్ సార్ చెప్తుంది. ఇప్పటికే ఈ యొక్క కౌంటింగ్ సక్రమంగా జరిగేందుకు 20,000 మంది సిబ్బందితో పాటు 3 అంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఇటు డీజీపీ ఆఫీస్ లో కూడా మొత్తంగా మానిటరింగ్ చేస్తున్నారు. వెబ్ కాస్టింగ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మనం ఉన్నటువంటి ఏదైతే ఎన్నికల కమిషన్ కార్యాలయం ఉందో ఇక్కడ నుండి కూడా మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. అయితే మినిట్ టు మినిట్ అయితే ప్రతి రౌండ్ కు ఇక్కడ నుండి ఆ యొక్క సమాచారానికి కూడా ఇచ్చే విధంగా పర్సెంటేజ్ ఎలా ఉంది, కౌంటింగ్ ఏ విధంగా నడుస్తుంది, రౌండ్ కు ఫలితాలను కూడా వెల్లడించడానికి ఇప్పటికే ఎలక్షన్ కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది.